సో వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ అండి. సో వాళ్ళ వీడియోలో మార్కెట్ అనాలిసిస్ తో పాటు కొన్ని స్టాక్స్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మార్కెట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 24,800 లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. 360 పాయింట్స్ అయితే కరెంట్ గా మార్కెట్ అయితే డౌన్ సైడ్ లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ నుంచి అయితే నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను. ఈ వార్ తర్వాత ఈ వార్ పీరియడ్ లో కూడా ఏదైతే సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ సెక్టార్స్ ని అవాయిడ్ చేయాలి, సైమల్టేనియస్ గా కొన్ని స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. బట్ సర్ప్రైజింగ్లీ ఆ స్టాక్స్ అయితే వల్ల పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఆ స్టాక్స్ ఏంటి, దాంతో పాటు ఇంకొన్ని న్యూ స్టాక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. బికాస్ ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ లో రైట్ స్టాక్స్ మన పోర్ట్ఫోలియో ఉంటే ఓవరాల్ గా మన హోల్డింగ్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి. సో క్లియర్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్లీ నిఫ్టీ గురించి చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ సెషన్లో కూడా నేను ఒక షార్ట్ పెట్టాను, దానిలో చెప్పాను క్లియర్గా 300 పాయింట్స్ దగ్గర దాకా అయితే ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఆ 300-400 పాయింట్స్ ఫాల్ అయితే నిఫ్టీలో కంటిన్యూ అవుతుంది. కొంచెం రికవరీ కనిపించినా కూడా ఏదైతే లెవెల్ ప్రీవియస్గా నేను మార్క్ చేశానో 24,998 టు బి మోర్ ప్రిసైజ్ 996, అక్కడి నుంచే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. చాలా మంది గ్యాప్ ఫిల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు, రైట్? సో గ్యాప్ ఫిల్లింగ్ అయితే అవ్వలేదు ఇంకా. అండ్ మళ్ళీ ఈ లెవెల్స్ 24,776 అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకవేళ ఈ 24,776 లెవెల్ లోపలికి ఎంటర్ అయ్యిందంటే మాత్రం మనం ఇంకొంచెం డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 25,000 బిలో కూడా ట్రేడ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ అయింది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా టెక్నికల్ గా కావచ్చు, బయట జియో పాలిటిక్స్ కావచ్చు, వార్ కావచ్చు, ఇట్లాంటి సినారియోస్ ఎన్ని కన్సిడర్ చేసుకున్నా కూడా మార్కెట్ అయితే కరెంట్లీ పానిక్ మోడ్ లో అయితే క్లియర్ గా ఉందన్నమాట, రైట్? సో ఎవరు పానిక్ అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఈ వార్ అనేది ఏదైతే ఉందో ఉంటుంది, మళ్ళీ రికవర్ అవుతుంది. సో దానికోసం హోల్డింగ్స్ అంతా సెల్ చేసి క్యాష్ లో కూర్చుందాం ఇట్లా, సో ఇలాంటి మైండ్ సెట్ అయితే పెట్టుకోవద్దు. బికాస్ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం స్లోగా డిప్స్ లో అయితే అక్యుములేట్ చేసుకోవాలి. సో అలాంటి స్టాక్స్ లోనే కొన్ని స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కేఈఐ ఇండస్ట్రీస్. సో మీకు తెలిసే ఉంటుంది, స్టాక్ గురించి నేను ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేశాను. 5,000 పైన అయితే బై చేయమన్నాను. ఇవాళ మంచి ఆపర్చునిటీ వచ్చింది. బికాస్ మార్కెట్ సడన్ గా ఎన్ని స్టాక్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినాయి, దాని తర్వాత సడన్ గా రికవర్ అయ్యి ఇది కూడా బ్రేక్ అయ్యి ఈ 5,000 లెవెల్ పైన అయితే ట్రేడ్ అవుతుంది. ఇమీడియట్ గా బై చేయమని నేను ఏమీ చెప్పట్లేదు. కొంచెం రీటెస్ట్ అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ 5,000 దగ్గరకు వచ్చి ఆ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తే మీరైతే ఈ పర్టికులర్ స్టాక్ లో ఎంట్రీ క్రియేట్ చేయొచ్చు. అండ్ టార్గెట్స్ వచ్చేసరికి 5,500 అండ్ 5,900 ప్లస్ అయితే నేను టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాజిక్ కూడా చెప్పాను, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది, రైట్? సో ఇదొక స్టాక్ చెప్పాను. దాని తర్వాత నేను డేటా ప్యాటర్న్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ స్టాక్ కూడా మీరు వినే ఉంటారు, డేటా ప్యాటర్న్స్ అనేది, రైట్? సో ఆల్రెడీ లెవెల్స్ అన్ని మార్కే ఉన్నాయి. బికాస్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను అండ్ షార్ట్ వీడియోస్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఏదైనా వీడియో మీరు కంటెంట్ చూస్తున్నారంటే కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి. బికాస్ ఆ లెవెల్స్ కానివచ్చు, మీకు ఏదైనా స్టాక్ నేమ్స్ కానివచ్చు, ఎందుకు బై చేయాలి, రీజన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా 1.43% అప్ సైడ్ అయితే ఉంది. సో ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్ లో కూడా కొన్ని స్టాక్స్ అయితే బాగానే పర్ఫామ్ అవుతున్నాయి. సో అలాంటి దాంట్లో డేటా ప్యాటర్న్స్ ఒకటి. అండ్ వన్ మోర్ స్టాక్ వచ్చేసి కేఈఐ ఇండస్ట్రీస్ అనమాట. రెయిన్ ఇండస్ట్రీస్ కూడా చెప్పాను. బట్ యా, సి 1 or 2 స్టాక్స్ అటు ఇటు కూడా అవ్వచ్చు. బికాస్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉన్నప్పుడు ఎన్ని మనం డిస్కస్ చేస్తాం, ఎన్ని పాజిటివ్ ఉండాలంటే అది కూడా అవ్వదు. సో వన్ స్టాక్ అయితే డౌన్ సైడ్ లో ఉంది. బట్ యా, ఇదైతే ఈ రెండు అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ. సో ఓఎన్జీసీ ఆబ్వియస్ గా చెప్పాను కదా రీల్ లో కూడా, కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఆయిల్ ఎక్స్పోర్టర్స్ వీటికి. సో అదైతే ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ అదే లెవెల్ దగ్గర అయితే సస్టైన్ అవుతుంది. సో దీనికైతే స్టాప్ లాస్ 279 బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అవుతాయి డైలీ టైం ఫ్రేమ్ లో, బాడీ వచ్చి క్లోజ్ అవుతాయి. అప్పుడే మనం దీంట్లో కొంచెం కాషియస్ గా ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో ఓఎన్జీసీ, డేటా ప్యాటర్న్స్, కేఈఐ ఇండస్ట్రీస్, రైట్? సో ఈ మూడు స్టాక్స్ అయితే రెడార్ లో పెట్టుకోండి. అండ్ దాంతో పాటు కొన్ని డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి, లైక్ హెచ్ఏఎల్, మీకు ఆల్రెడీ తెలుసు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది కూడా కొంచెం డిఫెన్స్ సెంటిమెంట్ చెప్పాను కదా. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇండివిజువల్ డిఫెన్స్ స్టాక్స్ మీద ఫోకస్ చేయకుండా డైరెక్ట్ గా ఈటీఎఫ్ ఉంటుంది.
ఓకే, మోతీలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ది మీకు సర్టెన్ ఈటీఎఫ్ అని వస్తుంది. సో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద డిఫెన్స్ స్టాక్స్ ఉంటాయి. సో మీరు ఆ యూనిట్స్ పర్చేస్ చేశారంటే ఇండివిజువల్ గా మీరు ఒక్కొక్క డిఫెన్స్ స్టాక్ మీద ఫోకస్ చేయకుండా ఒక కంబైన్డ్ ఒక ఈటీఎఫ్ కొనుక్కున్నా కూడా మీకు షార్ట్ టర్మ్ లో కానివ్వచ్చు, కొంచెం ఈ వార్ సెటిల్ అయ్యే వరకు కూడా మీరు కొంచెం రిటర్న్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. డైరెక్ట్ గా ఆటో కానీ లేకపోతే ఐటీ కానీ నేను చెప్పాను కదా, డైరెక్ట్ గా జంప్ చేయడానికి అవసరం లేదు. కొంచెం కొంచెం చాలా మైన్యూట్ పోర్షన్ లో బై చేయాలి. అండ్ బికాస్ సెంటిమెంట్ అని నెగిటివ్ గా ఉంది కాబట్టి, అండ్ మెయిన్ గా బీపీసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, ఇట్లాంటివి చూస్తున్నారంటే మీకు కొంచెం చాలా నెగిటివ్ డైరెక్షన్ అయితే ఉంటాయి. రైట్. 2.5% డౌన్ ఉంది. ఇది కూడా కిందకి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుంది. లాంగ్ టర్మ్ కి అయితే నేను చెప్తున్నాను కదా, కొంచెం కొంచెం బై చేసుకోవచ్చు. బట్ పొజిషనల్ గా ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఇట్లాంటి స్టాక్స్ కొంచెం కాషియస్ గా ఉండాలి. టెక్నికల్స్ ఫాలో అవుతే వెల్ అండ్ గుడ్. బట్ యా, ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ అయితే మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో ఇదన్నమాట ఇవాళ వీడియో రిలేటెడ్ టు కొన్ని స్టాక్స్ అండ్ ఆల్సో ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ సెక్టర్, హెల్త్ కేర్ సెక్టర్ మీద కూడా మీరు ఫోకస్ చేయొచ్చు, డిఫెన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. సో ఇటువంటి మీద ఫోకస్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో కొంచెం బేరిష్ సెంటిమెంట్ లా ఉంది. లెవెల్స్ ఏదైతే నిఫ్టీలో మెన్షన్ చేశానో ఆ లెవెల్స్ రెస్పెక్ట్ అవుతేనే మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. ఆర్ ఇప్పుడు కంప్లీట్ గా అగ్రెసివ్ గా లాంగ్ వెళ్ళాలంటే 25,000 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ లెవెల్ పైన క్లోజ్ అవుతూ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఎప్పుడు బై చేయాలి అగ్రెసివ్ గా అది కూడా చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. సో దట్ మీకు పోర్ట్ఫోలియో అయితే స్టేబుల్ గా ఉంటుంది. దాంతో పాటు గోల్డ్ బీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్డ్ బీస్ లో కూడా కొంచెం ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అలాగే హోల్డ్ చేసుకోండి. బికాస్ పోర్ట్ఫోలియో పడుతున్నప్పుడు గోల్డ్ ఆర్ సిల్వర్ ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే మనకి హెడ్జింగ్ లా పనిచేస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.